బ్యాంకుల వాళ్ళతో లాలూచీ ఒకటి జరుగుతుంది. ఆ లాలూచీ ద్వారా డేటా ఎవడి దగ్గర ఎవడి అకౌంట్‌లో ఎక్కువ డబ్బులున్నాయి, ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు, ఎవరి దగ్గర ఎంత మనీ ఉంది, ఎంత ఇవున్నాయి, వాల్ట్‌లున్నాయి, ఇట్లాంటివి చెప్పుకున్నారు. వాల్ట్ మేబీ అంటే మన లాకర్‌లు ఉన్నాయి. ఇట్లాంటివి చెప్పుకుంటున్నారు. లీక్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ సైబర్ క్రిమినల్స్ రంగంలోకి దిగుతున్నారు. ఆ డబ్బులున్నటువంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు. నీ సో అండ్ సో మేము ఈడీ నుంచి మాట్లాడుతున్నాం అంటూ ఈడీ యూనిఫామ్ అంటూ ఒకడొస్తాడు. అక్కడి నుంచి బిగిన్ చేసి ఎవరైతే చదువుకున్న వాళ్ళని, వృద్ధుల్ని కూడా ఈ వయసులో నేను లోపలైపోతున్నావు, నువ్వు అట్ట చేసావు అని దబాయించడం, ఆ పైన డబ్బులు మింగేయడం. అనేక మంది ఇప్పటికీ డిజిటల్ అరెస్ట్ పేరుతో నువ్వు అట్లాగే వాట్సాప్ కాల్ అట్లాగే ఉంచుకో, నిన్ను అరెస్ట్ చేసాం, నువ్వు నిలబడుండు, కోర్టులో ఉన్నావు నువ్వు, అది గుర్తుపెట్టుకో, ఇట్లాగా పోలీస్ వేషంలో ఒకడు, ఈడీ వేషంలో ఒకడు, సిబిఐ వేషంలో ఒకడు, జడ్జిల వేషంలో ఒకడు, ఈవెన్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల వేషము, హైకోర్టు జడ్జిల వేషంతో పాటుగా తీర్పుల కాగితాలు కూడా రాసి ఇచ్చేశారు. శిక్షలు రెడీ చేసేశారు. దాంతో ₹1,50,00,000 నష్టపోయినటువంటి వృద్ధులు అసలు విషయం తెలిసాక సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది, ఏంటిది, వీటి పరిస్థితి ఏంటి? చివరికి న్యాయస్థానాలు ఇప్పటిదాకా పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్లు అంటే అయిపోయింది. ఇప్పుడు జడ్జిలుగా కూడా తామే తయారైపోతే ఇంకా మా వ్యవస్థ మీద నమ్మకం ఏముంటుంది? తీర్పులు కూడా వాళ్ళే తయారు చేసి ఇచ్చేస్తే మా వ్యవస్థ మీద నమ్మకం ఏముంటుంది అంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఇక డిజిటల్ అరెస్ట్ చేస్తే, ఇట్లాంటి నాటకాలు ఆడితే 7 ఏళ్ళు జైలు శిక్ష, 15 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే ఉరి శిక్ష, ఇట్లాంటిది ఏదన్నా ప్రిపేర్ చేస్తూ ఒక చట్టం తయారు చేయాల్సిన సందర్భం వచ్చింది. దీనికంటూ సైబర్ క్రైమ్స్ కంటూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధికి ఒక సైబర్ స్టేషన్ ఉండటం అవసరం. అంత జరుగుతున్నాయి క్రైమ్స్ ఇప్పుడు.